అందరికి నమస్కారం. ఈరోజు మన కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా అంత మంచి కార్యక్రమాలు చేయడం, సుపరిపాలన, అదేవిధంగా ప్రజల ప్రభుత్వంగా ఈరోజు పేరు పొంది మన నరేంద్ర మోడీ గారు అయితేనేమి, అదేవిధంగా మన రాష్ట్రానికి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు అయితేనేమి, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత గారు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి, ఏ కష్టం వచ్చినా సరే, ప్రజలకు ఏ నష్టం వచ్చినా సరే ఇమీడియట్గా దాని మీద స్పందించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రెండు కళ్ళుగా భావించి ఈరోజు అన్ని విధాలుగా కూడా ఎవరే కష్టంలో ఉన్నా సరే ఏదైతే ఆ ఇష్యూ ఉందో ఆ ఇష్యూని వెంటనే రెక్టిఫై చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. దానికి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి ఇప్పుడు మన గత సంవత్సరం కాలంలో మన రాష్ట్రంలో. అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే సంక్షేమ కార్యక్రమాల్లో మనం తల్లికి వందనం, చదువుకున్న ప్రతి పిల్లవాడికి కూడా ఆర్థికంగా సహాయం చేసేటువంటి కార్యక్రమం, అదేవిధంగా అన్నదాత సుఖీభవ, మన రైతులందరినీ కూడా ఆర్థికంగా ఆదుకునేటువంటి కార్యక్రమం చేయటం, మహిళలకి ఉచితంగా బస్ ప్రయాణం ఇవ్వటం, అదేవిధంగా మొన్న ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేయటం, ఇలా అనేక కార్యక్రమాల్లో మనం ముందుకు వస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా, మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు జిఎస్టీని తగ్గించి అనేక విధాలుగా కూడా జిఎస్టీని తగ్గించడం ద్వారా పేద ప్రజలకి ముఖ్యంగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉపయోగపడుతుంది, కానీ పేద ప్రజలకి అత్యంత ఎక్కువగా దానికి సహకారం చేసి సాయం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి కూటమి నాయకులకి, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి ఈరోజు మన పార్లమెంట్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అదేవిధంగా మోడీ గారు అయితేనేమి, లేకపోతే మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు ద్వారా మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, మరి రీసెంట్గా ఇప్పుడు జిఎస్టీ కార్యక్రమం కానీ, ఇది ప్రజల్లో తీసుకెళ్లాలనేటువంటి ఒక బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి, గ్రామాల్లో ఉండేటువంటి కార్యక్రమాల్లో ఉండేటువంటి ఏదైతే ఉన్నాయో మన పాంప్లెట్స్ ఉన్నాయో ఆ పాంప్లెట్స్ తీసుకువెళ్ళి తప్పనిసరిగా జిఎస్టీ ఏ విధంగా తగ్గింది, తద్వారా అందరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, నిత్యావసర వస్తువులు అయితేనేమి, లేకపోతే మెడిసిన్ సంబంధించినటువంటి మెడిసిన్స్ అయితేనేమి, అదేవిధంగా మోటార్ ఫీల్డ్లో ఉండేటువంటి ఏదైనా బైకులు కానీ, ఆటోలు కానీ, ట్రాక్టర్లు కానీ, ఇట్లా జీపులు కానీ, కార్లు కానీ, ఈ అన్నిటి మీద కూడా విపరీతంగా రేట్లు జిఎస్టీ తగ్గి దానికి చాలామంది కార్యకర్తలు, 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా హాజరవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ స్ఫూర్తిని మనం కొనసాగిస్తూ గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లి ప్రతి ఇంటింటికి ఏదైతే మనం పిలిపించామో ఈ కార్యక్రమం చేయాల్సిందిగా వచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. మన మండలమే కాదు, అలా విధంగా మన పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి కూడా ఈరోజు నుంచి పిలుపునివ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.